తుదకిట్లు మా నీరు పట్టు దీర్ప, మా దాహం తీర్చడం కోసం వెళ్ళి నీరు పట్టు చూపడి మరణించినాడు అని అతని కోసం ఏడుస్తూ ఏడుస్తూ ఏడుపుకు తట్టుకోలేక అనుచున్ వృద్ధుడు పుత్రశోక కలితానల్ప వ్యధోన్మత్తుడై, అనుచున్ వృద్ధుడు పుత్రశోక కలితానల్ప వ్యధోన్మత్తుడై వనులున్ వనముల్ శైలములున్ ప్రతిధ్వని రహింపన్, వనముల్ శైలములున్ ప్రతిధ్వని రహింపన్ పత్నియుందాను హాయని రోధించుచు సమ్ముఖీనుని సుత ప్రాణాంతకున్ భూపతిన్ ఘన కోపాగ్ని నిర్దహించునటులు ఉగ్రం పశ్యుడై ఇట్లనెన్. శ్రావణుడున్నంత ప్రశాంతంగా తండ్రి ఉండలేకపోయాడు, భరించలేకపోయాడు. ఉండడు కూడా, సహజమే అది. చాలా కోపం వచ్చింది, ఆ బాధ కోపంగా మారింది. అనుచున్ వృద్ధుడు పుత్రశోక కలితానల్ప వ్యధోన్మత్తుడై, పుత్రశోకం కారణంగా వచ్చినటువంటి బాధ ఉన్మత్తుడిని చేసింది. ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి తెలియలా. వనముల్ శైలములున్ ప్రతిధ్వని రహింపన్, ఆయన కంఠధ్వనికి, ఆయన ఇచ్చిన శాపానికి ఆ అడవులు కొండలు కూడా ప్రతిధ్వనించే. దశరథ మహారాజు గుండెలు బతుకుండగానే పగిలిపోయేలాగా. పత్నియుందాను, భార్యతో కలిసి హాయని రోధించుచు తాను ఏడుస్తున్నాడు. భార్య ఏడుస్తుంటే గుడ్డిదానికి ఇంత ముసలిదానికి ఎంత కష్టం వచ్చింది, నేనేం చెప్పాలి, ఈ రాజు కారణంగా వచ్చింది కదా, చూసుకోవద్దా బాణం వేసేటప్పుడు. మనిషికి జంతువుకి భేదం తెలియని వాడు పరిపాలన ఎలా చేస్తున్నాడు ఇక్కడ. ఇంత బాధ కలిగింది, అది కోపంగా మారింది. అది ఖచ్చితంగా శాపమే అయి తీరుతుంది, అనుమానమేలా. అందుకని వనములు శైలములున్ ప్రతిధ్వని రహింపన్ పత్నియుందాను హాయని రోధించుచు సమ్ముఖీనుని. పైగా వీడి కర్మ ఎదురుగానే ఉన్నాడు. మనకి అపకారం చేసిన వాడు ఎదురుగా ఉంటే మన పరిస్థితి అలా ఉంటుంది. దూరంగా ఏ అమెరికాలోనో ఉంటే ఫోన్లో తిట్టు ఊరుకుంటాం, వాట్సాప్లో పెట్టి ఊరుకుంటాం. ఎదురుగా ఉంటే చూరులోంచి కత్తి లేక ఓ దెబ్బ వేసేస్తాం. అందుకే అంతంత కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళకి ఇళ్ళకి వెళ్ళకూడదు, భోజనాలు చేయకూడదు, ఎందుకైనా మంచిది. ఆ విషయంలో ఏం జరుగుతుందో తెలియదు. ఆయన ఎదురుగానే ఉన్నాడు. సమ్ముఖీనుని సుత ప్రాణాంతగా, నా కొడుకును చంపి నా ఎదురుగా కూర్చుంటాడా ఇక్కడ. ఇక ఏదో కథ చెబుతున్నాడు ఇక్కడ, సినిమా కథ చెప్పినట్టు. భూపతిని, వీడు రాజైతే నాకే పోవలసిందే, ఖచ్చితంగా నాకు వచ్చిన దుఃఖం వాడికి రావాల్సిందే. ఘన కోపాగ్ని నిర్దహించునటులు ఉగ్రం పశ్యుడై ఇట్లెన్. తన కోపం అనే అగ్నితో ఆ మహారాజును దహించేస్తాడేమో అని చుట్టుపక్కల ప్రాణులు, పక్షులు, జంతువులన్నీ ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా ఉగ్రం పశ్యుడై, ఘోరంగా భయంకరంగా అతనికే చూస్తూ శాపం ఇచ్చాడు. మత్తుడవై, ఓ రాజా, నువ్వెవడవైనా నాకు అనవసరం, నీ సామ్రాజ్యానికి నేను భయపడేదేం లేదు. ఇక్కడ ఉన్న కొడుకును పోగొట్టుకున్నా ఇంకా నన్ను నువ్వేం చేస్తావు. మత్తుడవై పవిత్ర సుషమా ప్రతిభాయుతు నా కుమారు, మత్తుడవై పవిత్ర సుషమా ప్రతిభాయుతు నా కుమారు సర్వోత్తమునిన్వధించిన అయోగ్యతకు తగు శిక్ష వెట్ట, సర్వోత్తమునిన్వధించిన అయోగ్యతకు తగు శిక్ష వెట్ట. నీ చిత్తమునందు ఈ చెడగుచేతల సంస్కృతి జీవితాంతమున్ హత్తుకొనంగ చేసెదనురా. మత్తుడవై పవిత్ర సుషమా ప్రతిభాసితు నా కుమారు, మత్తుడవై పవిత్ర సుషమా ప్రతిభాసితు నా కుమారు సర్వోత్తమునిన్వధించిన అయోగ్యతకు తగు శిక్ష వెట్ట. నీ చిత్తమునందు ఈ చెడగు చేతల సంస్మృతి జీవితాంతమున్ హత్తుకొనంగ చేసెదనురా. శిశుఘాతుక అంధభూపతి. మత్తుడవై, ఎంత మత్తెక్కి చెరుస్తున్నారు ఇటువంటి వాళ్ళు. పాలకుల, మనిషికి జంతువుకి భేదం తెలియని వాళ్ళు. ఆ రఘువంశం ఎక్కడా, నువ్వెక్కడా? మీ ముత్తాతో తాతో నాకు తెలియదురా దశరథ, రఘుమహారాజు కదా. ఒక కౌత్సుడనే ఒక శిష్యుడు వచ్చి నా గురుదక్షిణ కోసం బంగారు నాణ్యాలు కావాలంటే కుబేరుడి మీద దండయాత్ర చేసి నాణ్యాలు పట్టుకొచ్చి ఇచ్చాడే. అటువంటి మహారాజు వంశంలో ఆ రఘుమహారాజుకు నువ్వు మనవడివా, అజమహారాజుకు నువ్వు కుమారుడివా? అయ్యుండి ఇలాంటి పరిపాలన చేస్తున్నావా? మనిషికి జంతువుకి భేదం తెలియదు. దీన్ని మత్త తనకపోతే ఏమంటారు? పైగా ఎటువంటి వాడిని చంపవు. ఏ చదువు రానివాడో, తెలివి లేనివాడో, అవకరాలు ఉన్నవాడో అయితే పోన్లేవాడి కర్మ ఇంతే ఏదో అనుకుంటాం.
పవిత్ర సుషమా ప్రతిభాసితు అని గొట్టుముక్కల రామకృష్ణ శాస్త్రి గారు తన రమణ మహర్షి శిష్యరికమంతా ఉపయోగించి ప్రయోగం చేశాడు. అతనికి సుషమ, ఒక కాంతి ఉంది. బ్రహ్మజ్ఞానం ఉన్న వాళ్ళ ముఖంలో ఎప్పుడూ కాంతి ఉంటుంది. నేనెవరు అని ఆత్మజ్ఞానం కోసం అలమటించేటువంటి జీవిలో అతను చేసే జపము, తపము, ధ్యానం కారణంగా ఒక తేజస్సు వస్తుంది. ఆడైనా మొగైనా దాన్ని బ్రహ్మ తేజస్సు అంట. ఆ తేజస్సు పొందితే మనం ఏ రకమైన అందం కోసం ప్రయత్నించాల్సిన అవసరం లేదు. అతని అందం ముందు అన్ని అందాలు దిగదుడుచున్నట్టే ఉంటాయి. ఆ తేజస్సు వేరు. అది పవిత్ర సుషమ అంటే అర్థం. ఇంకే పదమైనా వాడచ్చు, కానీ ఆయన రమణ మహర్షి శిష్యుడు, అందుకని అది వాడాడు. పవిత్ర సుషమా ప్రతిభాసితు. పవిత్రమైన జ్ఞానాన్ని పొంది, ఆత్మజ్ఞానాన్ని పొంది, నేను పెళ్లి కూడా చేసుకోవద్దని నిర్ణయించుకుని ఇలా తల్లిదండ్రుల సేవకి అంకితమైపోయిన ప్రతిభయ్యా మా వాడిది. ఇంద్రియ నిగ్రహం మా వాడి ప్రతిభ. ప్రతిభ అంటే బొమ్మలు వేయడం, నాటకాలు ఆడడం, పాటలు పాడడం, ఉపన్యాసాలు ఇవ్వడం కాదండి. ఇంద్రియ నిగ్రహాన్ని మించిన ప్రతిభ లేదు. యువతరం గమనించాలి. పిచ్చి కోరికలు పుడుతూనే ఉంటాయి. రోడ్డు మీద పెడుతుంటే, మనుషులు కనపడుతుంటే పుడుతూనే ఉంటాయి. ఇవాళ హై స్కూల్ పిల్లలు కూడా మత్తు మందులు సేవిస్తున్నారు. వినడానికి భయంకరంగా ఉన్నాయి వార్తలు. ముందు ఇంత అలవాటు చేస్తారు, తర్వాత వాడి చేతే రవాణా చేయిస్తారు. ఇక వాడి ఇంట్లో ఎవరిని చంపేస్తాడో తెలియదు, ఎప్పుడు డబ్బులు పట్టుకుపోతాడో తెలియదు. అందుకే ఇంద్రియ నిగ్రహం ఉండాలి ఖచ్చితంగా. ఏవో బయట శక్తులన్నీ మన మీద ప్రభావం చూపిస్తూనే ఉంటాయండి. మనం దానికి స్పందించకుండా ఉండొచ్చు కదా. బయట శక్తులను మనం ఆపుతామా? సినిమాలు మారాలి, సీరియల్స్ మారాలి, ఈ జన్మకు జరిగే విషయం కాదు అది. అవన్నీ నువ్వు మారడానికి ఏంటి అభ్యంతరం? నీ మీద ఆ ప్రభావం లేకుండా నువ్వు చూసుకోవచ్చు కదా. అదంత చెడ్డ సినిమా నువ్వు చూడకు, అదంత వెబ్ సిరీస్ చెడ్డది నువ్వు చూడకు, అయిపోయాయి. మనం చూడమని ఎవరు చెప్పారు? మొత్తం అదంతా మారాక మనం మారతామా? ఈ పవిత్రమైన సుషమ అంటే ఇంద్రియ నిగ్రహం. మన మనస్సును మనం అదుపులో పెట్టుకోగలిగితే బయట ఏవైనా ఉండనియండి, మనకేమిటి? మనస్సును నిగ్రహించుకోవడం మనకి ఎందుకవన్నీ? ఇదే లోకంలో ఉదాహరణల కోసమే చెబుతున్నా. ఎన్నో ఉంటాయండి, అవన్నీ మారవు. నువ్వు చూడకు, నువ్వు వినకు. గాంధీ గారి పద్ధతే చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు. నువ్వు ఉండడానికి అవేమిటి? అవన్నీ ఎందుకు మారాలంటావు? పెద్ద చర్చలు టీవీల్లో, పత్రికల్లో వ్యాసాలు, సినిమాల్లో మార్పు రావాలి, ప్రజల్లో చైతన్యం రావాలి, వెబ్ సిరీస్ జరిగే పని కాదండి అది. సైబర్ నేరాలు ఆగవు, నువ్వు తెలివితేటలతో ఉండంతే. ఇవాళ కూడా పత్రికల్లో వచ్చింది, ఎన్ని 100 కోట్లు పోతున్నాయో సైబర్ నేరాలు. నువ్వు జాగ్రత్తగా ఉండు. ప్రతి మెసేజ్ రాగానే క్లిక్ చేయడం ఏంటి? బుద్ధి ఉందా లేదా? నువ్వు క్లిక్ చేయకుండా ఉంటే వాడు ఎన్ని నేరాలు చేస్తే మనకేమిటండి? ఈ ఇంద్రియ నిగ్రహాన్ని సాధించడమే పవిత్ర సుషమా ప్రతిభ. అది ఉన్నవాడిని పట్టుకుపోయావయ్యా. నా కొడుకు 16 ఏళ్ళు కాదు 100 ఏళ్ళు బతుకుంటే లోకానికి ఇంకెంత సన్మార్గాన్ని బోధించి ఆచరణాత్మకంగా చేసి చూపించేవాడు. అటువంటి మంచివాడిని పెట్టుకుపోయావయ్యా. పోనీ దుర్వ్యసనాల పాలైన వాడిని పట్టుకుపోతే పోన్లే గొడవ వదిలిపోయిందని లోపలైనా సంతోషించేవాడిని బయటికి ఏడిచినా కానీ అది కూడా లేదే. మంచివాడిని, భగవద్భక్తుడిని, ధ్యాననిష్టా గరిష్ఠుడిని, వృద్ధ పరిచర్యలో జీవితం పవిత్రం చేసుకున్న వాడిని పట్టుకెళ్ళిపోయావే. ఏం కర్మ ఇది? పవిత్ర సుషమా ప్రతిభాషితు నా కుమారు సర్వోత్తముని. నిజంగా సర్వోత్తముడే. ఆ కాలం పిల్లల్లో ఇటువంటి వాడు ఉండడం చాలా కష్టం. వధించిన అయోగ్యతకుంతకు శిక్ష పెట్ట. అటువంటి వాడిని చంపేసిన నీ అయోగ్యతకి శిక్ష పెట్టాలి కదా, వదిలేస్తే ఎలాగా? అంచేత క్షమించడం అనేది అన్ని సందర్భాల్లోనూ సరైనదని అనిపించుకోదండి. ఇక్కడ క్షమించకపోవడమే సరైన సందర్భం నన్ను అడిగితే. ఎందుకంటే మహారాజు కూడా తప్పు చేస్తే ఒక మామూలు వైశ్యుడి ద్వారా, ఇంత తపస్యాలి ద్వారా ఈ శిక్ష పడుతుంది అంటే అందరూ జాగ్రత్తగా ఉంటారు. లేదా సాధారణంగా పదవుల్లో ఉన్న వాళ్ళకి అహంకారం కమ్మేస్తుంది. నన్ను ఒక సామాన్యుడు ఏం చేస్తాడు అన్నట్టుగా ఉంటాడు. ఉసురు తగులుతుందని మనకు మాట ఉంది, గమనించండి. లోకంలో వాడుతూ ఉంటారు, ఉసురు తగులుతుంది. ఉసురు తగలడానికి ఐశ్వర్యం అక్కల్లా, జ్ఞానం అక్కల్లా, లోపల పడే బాధ చాలు. దానికి తోడు వాళ్ళు భగవన్నామాన్ని నిరంతరం స్మరించే వాళ్ళైతే 5 నిమిషాల్లో శాపం ఫలిస్తుంది, అనుమానం లేదు. ఇంకా వరమేనా అంతే, శాపమేనా అంతే. అందుకని శాపం ఇవ్వాల్సిందే. అందుకే చెబుతా, అయోగ్యునకు తగు శిక్ష పెట్ట. అంతేకాదుట, శపించే విధానం మన శత్రువుని, మనని మోసం చేసిన వాడిని, మనకి ద్రోహం చేసిన వాడిని శిక్షించడానికి ఎటువంటి పద్ధతి అవలంబించాలో కూడా చెబుతున్నాడు ఇక్కడ. ఏమిటంటే, నీ చిత్తమునందు నీ చెడగు చేతల సంస్మృతి జీవితాంతమును హత్యడునట్లు చేసేదనురా. నిన్ను నేను చంపను. నా కొడుకును నువ్వు క్షణంలో చంపేశావు. నేను శాపం ఇస్తే ఇక్కడే మాడి మసి అయిపోతావు. అది చెయ్యను.
నువ్వు చేసిన పని నీకు జీవితాంతం ప్రతి పగలు రాత్రి గుర్తు రావాలి. క్షోభపడి కుమిలి ఏడవాలి. అది నీకు శిక్ష. సరిగ్గా మనకి ద్రోహం చేసిన వాళ్ళకి, మోసం చేసిన వాళ్ళకి విధించాల్సిన శిక్ష అదేనండి, మరణ శిక్ష కాదండి. చాలామంది ఆవేశంలో ఏం చేస్తారంటే, నాకు ద్రోహం చేశారు, ఆడవ మగ ఎవరో, నేను ఎందుకు ఆగుతా అని చూరులోంచి కత్తి తీసి వేసేస్తాడు. ఏమైంది? వాడు సుఖపడ్డాడు, పైకి పోయాడు, నువ్వు లోపలికి పోయావు. 25 ఏళ్ళు శిక్ష నీకు పడింది, వాడికి పడలా. దమ్ముంటే, ధైర్యం ఉంటే, వ్యూహం ఉంటే, లౌక్యం ఉంటే ఏం చెయ్యాలి అంటే, మనకి ద్రోహం చేసిన వాళ్ళని, మోసం చేసిన వాళ్ళని 20 ఏళ్ళు కాదు 25 ఏళ్ళైన వాళ్ళు బతికినంతకాలం దుఃఖం అనుభవించేలా చేయాలి. తప్పేం లేదు, మనకంత చేశారు కదా, ఊరుకుంటే అలాగా. తెలిసి రావాలి కదా వాళ్ళకి, వాళ్ళ బంధువులకి, వాళ్ళ మిత్రులకి సమస్తం తెలిసి రావాలి. అవసరమైతే లోకానికి తెలవాలి ఆ విషయం. ఊరుకోవడం అబ్బాయి అని, లేదా చేతకాని వాడని ముద్రస్తారు ఇక్కడ. అందుకని ఊరుకోమని ఏం మన పురాణాలు సాహిత్యం చెప్పట్లేదమ్మా. అలాంటి అహింసావాదం ఇక్కడ అవసరమైంది, జరిగింది కదా, భయంకరమైంది. అందుకని ఆయన ఊరుకోవాలి. నువ్వు చేసిన పని ప్రతిరోజు నువ్వు తలుచుకోవాలి. ఈ శాపం ఎప్పుడు ఫలిస్తుంది, నేనేమైపోతాను అనుకోవాలి. అందుకని చెప్పిస్తున్నా ఖచ్చితంగా. జీవితాంతమున్ హత్యడునట్లు చేసేదనురా శిశుఘాతుకా అంధభూపతి. మేము అందులు మామూలు తల్లిదండ్రులు అంధులైతే నష్టం లేదు రాజా, పాలించేవాడు అంధుడైతే ఎలాగా? అంధత్వంలో కూడా దోషం లేదండి. పోనీ ఎవరో ఇవాళ వైద్యాలు ఉన్నాయి, ఎవరో ఒకరు అంధుడు కంటే ఎవరో దారుణమో తెలుసా? తిరుపతి వెంకట కవులు కురుక్షేత్రం నాటకంలో చెబుతారు ఒక సందర్భంలో. ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడికి తేడా ఏమిటి అంటే, అతడు అంధుడు, ఇతడు దుర్మదాంధుడు, ఇరువురిలో అతడే నయము అన్నారు. అతడు అంధుడు, ఇతడు దుర్మదాంధుడు, ఇరువురిలో అతడే నయము అన్నారు. వారి డైలాగ్ అలా ఉంటుంది. అందుకే నాటకాలు బాగా ఆడాయి. ధృతరాష్ట్రుడు అంధుడు, సరే పర్వాలేదు, అది జన్మతః వచ్చింది, ఆయన ఏం చేస్తాడు, పర్వాలేదు, అదేదో క్షమించవచ్చు, సహించవచ్చు. దుర్యోధనుడు అంధత్వాన్ని తెచ్చిపెట్టుకున్నాడు, ఆయన కళ్ళు లేవు, వీడికి ఉన్న కళ్ళు మూసుకుపోయాయి. అంచేత కళ్ళు లేనివాడి కంటే దుర్మార్గుడు ఎవరో ఉంటే కళ్ళు మూసుకుపోయినవాడు ఉండి కూడా వాడు మంచేదో చెడ్డేదో చూడట్లా. ఉండడం అంటే అందరినీ మనుషులను చూడడం కాదు, మిఠాయి దుకాణాన్ని చూడడం కాదు. మంచి చెడ్డ లేనప్పుడు కళ్ళు మూసుకుపోవడం అంటారు. మంది కళ్ళు మూసుకుపోయి చేశాడమ్మా ఈ పని అంటారు. కళ్ళు పెట్టుకునే చేశాడు, కళ్ళజోడు కూడా పెట్టుకుని చేశాడు, మూసుకుపోలేదు. కళ్ళు మూసుకుపోవడం అంటే అర్థం మనస్సుతో విచక్షణ జ్ఞానం లేకుండా ఆవేశంలో చేసేసాడు. అంచేతనే తిరుపతి వెంకట కవులు అంటారు, ధృతరాష్ట్రుడు దుర్యోధనంలో ఎవడు నయం అంటే కొంచెం ధృతరాష్ట్రుడే నయం. ఎందుకంటే అతడు అంధుడు, ఇతడు దుర్మదాంధుడు, ఇరువురిలో అతడే నయము. అందుకని ఏమంటారు, మేము అంధులమైనా మేమే నయం నీకంటే. అంటే ఎవడి ప్రాణాలు తీయలేదు మేము కనపడకపోయినా కూడా. ఒక అంధుడైన వాడు మన ప్రాణం తీసినా, ఏదైనా అపకారం చేసినా మనం ఏమనుకుంటాం, కళ్ళు కనపడవండి పాపం, ఏదో తెలియక చేశాడంట. నీకు కళ్ళు ఉన్నాయి, శబ్దవేదిక ఇదే దొరికింది నీకు వేదిక. ఇంకెక్కడ వ్యాయామశాలలు లేవా, అరణ్యాలు లేవా? మంచునీళ్ళ చెంబు ముంచుతూ ఉంటే అది ఏనుగు తొండం చేసిన శబ్దమో, మనిషి చెయ్యి చేసిన శబ్దమో తెలీదా? ఏం నేర్చుకున్నావు శాస్త్రాలన్నీ? ఎందుకంటే పూర్వం రాజులకి నేర్పేటువంటి, రాజకుమారులకు నేర్పే శాస్త్రాలన్నీ దండి దశకుమార చరిత్రలో చెబుతారు ఖచ్చితంగా. మాతంగ తురంగాది వాహన ఆరోహణ పాటవం మణిమంత్ర ఔషధాది మాయా ప్రపంచ చుంచుత్వం చౌర్య దురోధరాది కపటకళా ప్రౌఢత్వం చ వివిధాయుధ ప్రయోగ క్షణత్వం చ తత్తదాచార్యేభ్యః సంయజ్ఞాత్వా యౌవనేషు విరసంతం కృత్యేష్వనలసం తం కుమారనకరం నిరీక్ష మహీవల్లభస్సహ అహం శత్రుజన దుర్లభక ఇత్యమందమానందమవిందత అంటారు ఖచ్చితంగా. దండి దశకుమార చరిత్రలో చెబుతాడు. ఒక మహారాజుకి ఆయన కుమారులు, మంత్రి కుమారులు, సేనాపతి కుమారులు అందరూ కలిపి 10 మంది ఉన్నారు. వాళ్ళ 10 మంది యొక్క వీర విహార చరిత్రే దశకుమార చరిత్ర. దండి రచించాడు, గద్యంలో రాశాడు. గద్యం కూడా బ్రహ్మాండంగా ఉంటుందని నిరూపించాడు, ఇలాగే ఉంటుంది. తతస్సకల లిపి జ్ఞానం సకల షడంగ సహిత వేద సముదాయ కోవిదత్వం కావ్య నాటక ఆఖ్యానక ఆఖ్యాయిక ఇతిహాస చిత్రకథా సహిత పురాణ గణ నైపుణ్యం కౌటిల్య కామందకీయాది నీతి పటల పాటవం ధర్మ శబ్ద జ్యోతిష్ తర్క మీమాంసాది సమస్త శాస్త్రనకర చాతుర్యం ఇవన్నీ రాజకుమారులకు నేర్పేవాళ్ళు. రాజకీయాల్లో ఉండేవాళ్ళు ఇవన్నీ నేర్చుకుని ప్రవేశించాలి, అప్పుడు బాగుంటుంది. ఏమీ నేర్చుకోకుండా ప్రవేశిస్తే ఎలా ఉన్నాయో చూస్తూనే ఉన్నాం ఎన్నో ఏళ్ళుగా. ఈ విద్యలన్నీ నేర్పాక ముఖ్యంగా ఇందులో మాతంగ తురంగాది వాహనారోహణ పాఠం, ఏనుగులు ఎక్కడం, గుర్రాలు ఎక్కడం నేర్పుతారు. అంతేకాదు భీమవరంలో ఈ మాట చెప్పుకుంటే పుణ్యం కూడాను, పేకాట కూడా నేర్పుతారు. చౌర్య దురోధరాది విద్యా నైపుణ్యం, పేకాట ఎలా ఆడాలి, దొంగతనం ఎలా చేయాలి కూడా నేర్పుతారు. ఎందుకని దొంగతనం చేయడం తెలియని వాడు దొంగలు ఎలా పట్టుకుంటాడు?
పేకాట ఆడడం తెలియని వాడు క్లబ్లు ఎలా మోయిస్తాడు? పేకాట ఎప్పుడు ఆడతారో చూడాలి కదా. సత్యనారాయణ వ్రతం జరుగుతుంటే పేకాట ఆడరు కదా. వాళ్ళకు ఓ ప్లేస్ ఉంది, ఓ లెక్క ఉంది, ఓ పద్ధతి ఉంది. ఇవన్నీ మీకు ఎలా తెలుసు అనకండి, ఫ్రెండ్స్ ద్వారా తెలిసి. మనకు అంతా భీమవరం వాళ్ళే ఫ్రెండ్స్ చెబుతారు ఏమడిగినా సరే మొత్తం వివరాలని. ధర్మరాజుకి 13 ఏళ్ళే అజ్ఞాతవాసం. 13 ఏళ్ళు ఏమిటంటే అరణ్యవాసం, అజ్ఞాతవాసం. ఎందుకంటే ఆయన 13 ముక్కలు ఆట ఆడాడు సీక్వెన్స్, అందుకే వచ్చిందని చెప్పాను. మీరు 13 ముక్కల ఆట ఒకటి ఉంది కదా సీక్వెన్స్, అది ఆడుంటాడు, అందుకే 13 లెక్క సరిపోయేలా 12+1 అన్నాడు. రామాయణంలాగా 14 అనలేదు, పోనీ 12 అన్నాడు. 12+1 ఎందుకంటే ఆ ఒకటి జోకరం, ఆ ఒకటి జోకరం మరి తురుపు మొక్క, అందుకే 13 ఆడుంటాడు అని, అందుకే వచ్చిందన్న అవధానంలో. అలా అది నేర్పేవారు. ఎందుకంటే దుర్గుణాలు కూడా కొన్ని సరదా కోసమైనా తెలియకపోతే దుర్గుణాలు ఉన్నవాళ్ళని ఎలా పట్టుకుంటారు? వాళ్ళు ఎప్పుడు వాడతారో ఏం చేస్తారో తెలియాలి కదా. ఇన్ని విద్యలు నేర్పేవారు. అందుకే అంటున్నాడు అంధభూపతి. నువ్వే నేర్చుకున్నావయ్యా, రఘువంశంలో పుట్టి బాణం వేయడం తెలియదా? ఏనుగెవరో మనిషి ఎవరో తెలియదా? చంపేస్తావో మనుషులను పట్టుకుని? నీ ప్రాక్టీస్ కోసం మా జీవితాన్ని నాశనం చేస్తావో, నీ అభ్యాసం కోసం. అందుకని శిశుఘాతుక, పిల్లాడిని చంపినవాడివి, నిన్ను నేను ఎందుకు క్షమించాలి అని భయంకరమైన శాపం ఇచ్చాడమ్మా. నా కొడుకుని నేను ఎలా పెంచుకున్నాను రా, కొడుకుని పెంచి పెంచి తుదకున్ గతిలేక అపుత్రకుండుగా మడియునవస్థ తెచ్చితివి మానవనాయక మాకు. కొడుకును పెంచి పెంచి తుదకున్ గతిలేక అపుత్రకుండుగా మడియునవస్థ తెచ్చితివి మానవనాయక మాకు. కావునన్ కొడుకులు చెంతలేని ఒక ఘోర అవస్థను మున్గి, కొడుకులు చెంతలేని ఒక ఘోర విపద్దశ మున్గి ప్రాణముల్ విడిచెదుగాక నీవు. కొడుకులు చెంతలేని ఒక ఘోర విపద్దశ మున్గి ప్రాణముల్ విడిచెదుగాక నీవు. పలవించుచు పుత్రుల కోసమెంతయున్, పలవించుచు పుత్రుల కోసమెంతయున్. సరిగ్గా ఇప్పుడు గమనించండి కర్మ సిద్ధాంతం అంటే ఏమిటో. దానికి తగినట్టే శాపం ఇచ్చాడు ఈయన. దశరథుడు విచక్షణ కోల్పోయాడేమో కానీ విశ్వనాథ దత్తు విచక్షణ కోల్పోలేదు. విచక్షణాత్మకమైన శాపం ఇచ్చాడు. నువ్వు ఏం చేశావో అదే అనుభవించన్నాడు. నా కొడుకుని నేను ఎలా పెంచుకున్నాను? కొడుకుని పెంచి పెంచి అంత పెంచి మాకు వాడు కొరువు పెడతాడు అంటే ఇప్పుడు వాడికి కొరువు పెట్టే పరిస్థితి తెచ్చావు మాకు నువ్వు. అంటే దానికి తగిన శాపమే ఇవ్వాలి. నీకేదో పెందరాళ్ళే వార్ధక్యం వస్తుంది, నీకు పిల్లలు కలగరు, ఇవన్నీ ఏమనట్లేదా? నీ సంపదలన్నీ పోతాయి, నీ రాజ్యం ఎవడో అపహరిస్తాడు, ఇవన్నీ సరైన శిక్షలు కావు. ఎందుకంటే న్యూటన్స్ థర్డ్ లా ప్రకారం ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఎన్ ఈక్వల్ అండ్ ఇమీడియట్ రియాక్షన్. ప్రతి చర్యకి ఖచ్చితంగా వెంటనే అదే స్థాయిలో ప్రతిచర్య ఉంటుంది. అదే సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం. దాన్ని సంస్కృతంలో కూడా చెప్పారు. మన కర్మ ఏంటంటే ఇంగ్లీషులో చెప్పింది సైన్స్ అయింది, సంస్కృతంలో చెప్తే హిందూ మతం అయింది. సంస్కృతంలో ఇదే మాట న్యూటన్ కంటే కొన్ని వేల ఏళ్ల ముందు చెప్పారు. యస్మాచ్చయేన చ యథాచ యదాచ యచ్చ యావచ్చ యత్ర చ శుభాశుభమాత్మకర్మ తస్మాచ్చతేన చ తథాచ తదాచ తచ్చ తావచ్చ తత్ర చ విధాతృవశాదుపైతి. సరిగ్గా న్యూటన్ సూత్రం. న్యూటన్ సైంటిస్ట్ అయ్యాడు, చెప్పిన వశిష్ఠ మహర్షి ఏమో మత ప్రవక్త అయ్యాడు. మన కర్మ ఇది. మనం సంస్కృతం కనపడగానే హిందూ మతం అంటాం. సంస్కృతంలో ఉన్నదంతా సైన్సే, మతం కాదు. మతం నీ వ్యక్తిగతం, దేవుణ్ణి నమ్మితే నమ్ము లేతపో, అది వేరే విషయం. అది మనం సంస్కృత భాష అనేసరికి అదంతా హిందూ మతం కదా అని చెప్పు. హిందూ మతం కాదమ్మా, సంస్కృతంలో మానవత్వం అంతా ఉంది. యస్మాచ్చ, ఎవరి వల్ల, ఏ కారణం చేత, ఎక్కడ, ఎవరికి ఎంత అపకారంగానే ఉపకారంగానే నువ్వు చేసావో అక్కడే వారి వల్లనే అంత మాత్రమే నువ్వు ఉపకారం పొంది తీరుతావు. ఆలోచించండి మిత్రులారా, ఈజ్ ఇట్ నాట్ థర్డ్ లా? న్యూటన్ సూత్రం కాదా ఇది? అర్థం కాక అర్థం లేక మాట్లాడటం. నువ్వు భౌతిక చర్యను గురించి చెప్పాడు న్యూటన్, మానసిక చర్యను గురించి కూడా మనవాళ్ళు చెప్పారు. అందుకని మన మనస్సులోనైనా ఎవరికైనా కీడు శంకిస్తే మళ్ళీ అది కూడా మనకు కొడుతుంది, అనుమానమే లేదు. శంకించకూడదు. అంత పగ ఉంది, ద్రోహం చేశారు, చేయవలసింది ఏదో చెయ్యి. ఈ చింత దేనికి? మనలో చాలామందికి ఉండే బలహీనత ఏమిటంటే ఏ చర్య తీసుకోమండి దాని గురించి ఎందుకు ఈ నలుపుడు ఇక్కడ పని లేక చెయ్యి వాచిపోయింది, వాణ్ణి అంటాడు, ఇక్కడ పెద్ద వాచిపోయింది, ఇక్కడ ఏదో చేయరాదా వెళ్ళి. ఆ దమ్ము లేదు. దమ్ము లేనప్పుడు ఊరుకోవాలి, వైరాగ్యమైనా ఉండాలి. వదిలేసి భగవంతుడు చూసుకుంటాడు, వదిలే. ఇంకా మనస్సులో కూడా వదిలేయాలి. మళ్ళీ రోజుకోసారి గుర్తు చేసుకోవద్దు. ఇక్కడ
ఇలా ఊరుకోవడం. 10 ఏళ్ల తర్వాత వాడు కొడుకు ఎవడికో యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉంటే మా ఆస్తి కొట్టేసినందుకు అంతే జరగాలి. ఏది 10 ఏళ్ల తర్వాత? పెద్ద న్యాయస్థానంలాగా ఉంది శిక్ష. అది అనుకోకుండా జరిగింది, మన చేతకానితనం. అది నిజంగా నీకు అంత అపకారం జరిగితే ఏం చేయాలో చేయ, వెంటనే ఇంటికి ముందుకు వెళ్ళి తెలుసుకో. దమ్ము ఉండాలి. దమ్ము లేదు, నోరు మూసి కూర్చో, వైరాగ్యమైన ఉండాలి. అది లేదు ఇది లేదు, మధ్యస్థంగా మనం బీపీ షుగర్లు తెచ్చుకుంటాం ఇక్కడ. దానికి పరిష్కారం ఆ తండ్రి ఎంత ధైర్యంతో ఇంకా ఎంత త్యాగం చేస్తాడో చూస్తాం. ఇప్పుడు దెబ్బకి తేలిపోవాలే, నా కొడుకుని చంపినవాడో నేనో ఏదో, నీకు నేను భయపడతాడు గాడిద కూడా. ఇక్కడ కొడుకును పెంచి పెంచి తుదకున్ గతిలేక అపుత్రకుండుగా మడియునవస్థ తెచ్చితివి. కొడుకును పెంచి 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 మాకెంతో చేస్తాడు అనుకుంటే ఆ కొడుకు లేకుండా చచ్చిపోయేటువంటి అవస్థ మాకు కల్పించావు. మానవ నాయక వ్యంగ్యం. నువ్వు మనుషులకి నాయకుడు ఏమిటయ్యా, దానవ నాయక అనాలి. నేను ఎతి కోసం మానవ నాయక అన్నారు కానీ దానవ నాయక అనాలి. మానవ నాయక మాకు కొడుకును పెంచి పెంచి తుదకున్ గతిలేక అపుత్రకుండుగా మడియునవస్థ తెచ్చితివి. మానవనాయక మాకు కావునన్ కొడుకులు చెంతలేని ఒక ఘోర విపద్దశముంగి. మాకు ఇలా చేసావు కాబట్టి నువ్వు ఎలాంటి శిక్ష అనుభవిస్తావో తెలుసా? నీకు చెప్పాను కదా, జీవితాంతం నువ్వు చేసింది నీ మనస్సులో మెదులుతూ ఉండాలని. నీ కొడుకులు దగ్గర లేనప్పుడు, ప్రతి వాక్యంలో ప్రతి మాట అమలైపోయింది చూసుకోండి. నీ కొడుకులు దగ్గర లేనప్పుడు, అంతేకాదు ఊరికే దగ్గర లేకపోవడం కాదు, ఒక ఘోర విపద్దశ, భయంకరమైన ఘోరమైన ఆపద నిన్ను చుట్టుముట్టినప్పుడు, నీ కొడుకులు ఎవరూ దగ్గర లేనప్పుడు నీ ప్రాణములు విడిచెదుగాక నీవు, అప్పుడు నీ ప్రాణాలు పోతాయి. అది కూడా మామూలుగా నమశివాయ నమశివాయ అంటూ పోవు, అంత యోగం నీకు లేదు. పలవించుచు పుత్రుల కోసమెంతయు రావా లక్ష్మణ భరత శత్రుఘ్న అని ఏడుస్తూ పోతావు ఖచ్చితంగా అని చెప్పాడు. అక్షరాలా జరిగిందా లేదా? బాధపడ్డవాడి శాపం వాడు ఏ కులస్థుడైనా ఏ మతస్థుడైనా ఆడైనా మగైనా మన వంశాలకు కొట్టేస్తుందండి. ఎవరిని బాధ పెట్టినా అంతే. దయచేసి గ్రహిద్దాం. బలహీనుడు కదా అని రెచ్చిపోవడానికి హిందూ ధర్మం అంగీకరించదండి. ఏది అంగీకరించినా సరే శాపం పెట్టడానికి కులంతో నిమిత్తం ఏం లేదు. దయచేసి గ్రహించండి. ఈయన వైశ్యుడు శుభ్రంగా శాపం పెట్టాడు. జరిగింది అది. పైగా ఎలా చెప్పాడో అలాగే జరిగింది. కొడుకులు చెంతలేని నలుగురు కొడుకులు ఉన్నారండి. ఈయనకంటే ఒక్కడే, ఆయనకి నలుగురు పుట్టారు కదా, నలుగురు చెంతలేరు. భరత లక్ష్మణునేమో భరత శత్రుఘ్నుని విద్యాభ్యాసం కోసమని ఇంకొక రకంగా కైకేయి మందిరానికి పుట్టింటికి పంపించారు, కైకేయి రాజ్యానికి. రాముడు అడవులకు వెళ్ళిపోయాడు, ఆయన కూడా లక్ష్మణుడు వెళ్ళిపోయాడు. మొత్తం మీద నలుగురు ఉండి ఎవరూ లేకుండా అయ్యారు. నలుగురు కొడుకులుంటే పూర్వం ఏమనేవారంటే మోయడానికైనా పనికొస్తారనేవారు. మరి పాఠం వెయ్యాలి కదా. 5గురు ఉంటే ఇంకా సంతోషించేవారు. పెద్ద కొడుకు ముందు అగ్ని పట్టుకుంటాడు, నిప్పు పట్టుకుంటాడు, మిగిలిన 4 మోస్తారు కదా. ఊళ్ళో వాళ్ళు అవన్నీ పిలవక్కల. ఎందుకంటే ఈవేళ మన కర్మ ఎటువంటిదంటే ఊళ్ళో వాళ్ళు రారుగా, అందరూ తలో మాట చెప్పేస్తారు. మొన్ననే మా కోడలు నీళ్ళు వేసుకుంది, నువ్వు పాలు వేసుకో. సాటి బంధువా కులస్థుడా వాళ్ళు వచ్చి ఊళ్ళో వారు ఎవరైనా పిలుస్తున్నారా, తెలిసిందా వార్త, వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు, అవసరమైతే శవాన్ని మోయొద్దు, వచ్చి స్నానం చేయొచ్చు కదా. ఇందాక ఒక ఆయనకి నా చేత శాలువా కప్పించారు. ఆయన నేను కప్పిన తర్వాత చాలా ఆనందించా. ఎందుకంటే ఆయన అనాథ ప్రేత సంస్కారాలు చేస్తున్నట్టు ఆయన భీమవరంలో. అది మానవత్వం. అనాథ ప్రేత సంస్కారాలు ఎవరూ తెలియకుండా రోడ్డు మీద వదిలేస్తారు శవాన్ని. ఎవరు చేస్తారు? చేయకపోతే మొత్తం సమాజానికి బ్యాక్టీరియా వ్యాపిస్తుంది, అంటువ్యాధులు వస్తాయి. ఎవరో ఒకరు పూనుకోవాలి. పైగా అనాథ ప్రేత సంస్కారం ఎంత పుణ్యమో తెలుసా? శూన్యలింగస్య పూజనం అశ్వమేధ, అనాథ ప్రేత సంస్కారం శూన్యలింగస్య పూజనం అశ్వమేధ సమం ఫలం భవేత్ అన్నారు. అనాథ ప్రేతాన్ని సంస్కరించిన, ఎవరూ పూజించకుండా ఉండిపోయిన శివాలయాన్ని మనం జీర్ణోద్ధరణ చేసి అక్కడ కాస్త శివుడికి అభిషేకం చేసిన, అశ్వమేధ యాగం చేసిన దానితో సమానం. దరిద్రాయ కృతం దానం శూన్యలింగస్య పూజనం అనాథ ప్రేత సంస్కారం అశ్వమేధ సమం విదుహు. శాస్త్రంలో చెప్పిన మాట అది. దరిద్రాయ కృతం దానం ఎప్పుడూ లేనివాడికి చెయ్యాలి, ఉన్నవాడికి చేయొద్దు. దరిద్రుడికి చేసినటువంటి దానం శూన్యలింగస్య పూజనం. శూన్యలింగం అంటే ఏదో కొన్ని మూల ప్రాంతాల్లో పాడుపడ్డ గుళ్ళు ఉంటాయి, ఎవరూ వెళ్ళరు. కానీ అక్కడ గర్భగుడి ప్రతిష్ఠ జరిగింది, ఎప్పుడో దేవుడు వెలిశాడు. ఊరికి దెబ్బ కొట్టేస్తుంది అనుమానం లేదు ఇక్కడ. అందులో శివాలయం మరి. అందుకని అక్కడికి ఎవరో ఒకళ్ళు వెళ్ళి దాన్ని అర్చించి కాస్త కడిగి ఓ చెంబుడు నీళ్లు పొయ్యాలి.
మనకి సెంటిమెంట్లు ఏంటంటే దానికి పూజ చేసిన వాళ్ళు ఎవరూ బాగుపడలే, మనకి బాగుపడడమే కావాలి. బాగుపడకపోయినా శివ పూజ చెయ్యాలి అనుకుంటే ప్రవచనం సార్థకమైనట్టు లెక్క. శివ పూజ మళ్ళీ బాగుపడడం ప్రతిదీ నీ స్వార్థమేనా? ఎక్కడ బాగుపడకపోతే చెయ్యవా? మనం చెడిపోయినా పర్వాలా, శివుడేమో నేను చెడిపోయినా పర్వాలా, ప్రాణం పోయినా పర్వాలా అని చెప్పి విషం తాగడానికి ఎడతాడా? ఆ ఘట్టమంతా మనం ఆనందంగా చెప్పుకుంటాం. మనం మాత్రం గుళ్ళోకి వెళ్ళాలంటే ఏమొస్తుంది, ఏటొచ్చేది లాటరే, జ్ఞానం వస్తుంది. అందుకని శూన్యలింగస్య పూజను అనాథ ప్రేత సంస్కారం. అది మనిషే కాదు, జంతువైనా సరే ఏదో ఒక రకంగా ఎవరినో ఒకరిని పిలిపించి నలుగురు సాయం తీసుకుని దాన్ని అక్కడి నుంచి తీసేస్తే వ్యాధులు వ్యాపించకుండా ఉంటాయి. ముందు సమాజానికి మేలు. ఎవరు పూనుకోకపోతే ఎలా జరుగుతుంది అది? అటువంటిది. అందుకని అలాంటిది కాదు, అనాథ ప్రేత సంస్కారమే అంత గొప్పదైతే మనం ఆ స్థితి రావద్దు అని కోరుకుంటాం. అందుకే ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే, నీకేమిటయ్యా, నలుగురు కొడుకులు ఉండి కూడా ఆయనకి అనాథలాగే వెళ్ళిపోవలసిన పరిస్థితి వచ్చింది. కొడుకులు చెంతలేని, అంతేకాదు ఆ చెంత లేకపోవడం మనలో చాలామందికి ఉంది. ఇప్పుడు ఎక్కడో విదేశాల్లో ఉంటున్నారు, ఇక్కడ ప్రాణాలు పోతున్నాయి, కానీ వేరే చింత లేదు మనకి. కొడుకు కూతురు దగ్గర లేరనే తప్పితే అప్పుల భారమో వియోగాలో బాధలో ఏం లేవు. కానీ ఆయనకేమిటి, రాముడు వనవాసానికి గడుతున్నాడు, అదే ఘోర విపద్దశ. సరదాగా రాముడు సీత కలిసి హనీమూన్కి వెళ్ళారనుకోండి, వాళ్ళతో పాటు లక్ష్మణుడు కూడా వెళ్ళారనుకోండి, అప్పుడు దశరథుడు పోతే అది వేరే విషయం. కొత్తగా పెళ్ళయింది, వాళ్ళు వెళ్ళారు. ఇది అలాంటిది కాదే. ఆ వియోగం ఆయనకి ఇష్టం లేదు, ఆపే ప్రయత్నం చేశాడు. రాముడు అర్ధరాత్రి వెళ్ళిపోయాడు, తండ్రి ఆపుతాడు కదా అని. అందుకని అఘోర విపద్దశ అంటే ఈ విశ్వనాథుడు మాట్లాడిన మాటలు ప్రత్యక్షరం నిజమైనవి. నిజంగానే కొడుకులు ఒకరు కాదు, ఇద్దరు కాదు, నలుగురు కొడుకులు కూడా దగ్గర లేని పరిస్థితి వచ్చింది. ఆ పైన అంతకంటే వియోగానికి ఘోరంగా బాధపడే పరిస్థితి వచ్చింది. ఇంకా మూడో మాట కూడా ఫలించింది. అదేమిటి, ఫలవించుచు పుత్రులకో శమెంతయున్. పోతే ప్రాణం పోయినా పర్వాలా, మహాజ్ఞాని అయిన వాడు ప్రాణం పోయేటప్పుడు హాయిగా ప్రాణాయామం చేసి నమశివాయ 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 అంటూ వెళ్ళిపోతాడు. మాకు దూర బంధువుల్లో ఒక ఆయన అచ్చెన్న గారని ఉండేవాడు. ఆయన చాలా వేదాంతి. ఆయన పోవడాన్ని గురించి మా బంధువులు ఎప్పటికీ చెప్పుకుంటే, ఆయన ఎప్పుడు భగవద్గీత చదువుతూ ఏదో అందరికీ చెప్తూ ఉండేవాడు మాకు తెలిసిన వాళ్ళకి. ఆయన ఓ రోజు సాయంత్రం స్నానం చేసి కోడల్ని, అమ్మాయి ఆ చాప ఎలా వేవే అన్నాడు. ఆవిడ ఏదో చాప వేసింది, కూర్చుంటాడేమో, ఆ చాప వేసాడు, మంచిది అలా తుండుగుడ్డ అక్కడ బారేసాడు. అంగాస్త్రం ఏదో కొట్టుకున్నాడు కదా, అలా నేల మీద పడుకున్నాడు. వెళ్ళిపోతున్నానే అని ప్రాణం వదిలేశాడు. ఇప్పటికి చెప్పుకుంటారు ఆ కథను మా వాళ్ళు. అయ్యి బాబోయ్, తుండుగుడ్డ ఇక్కడ అయ్యే అని, ఆ చాప ఇక్కడ ఏమని. ఆ కోడల తర్వాత ఏడుపు, ఇదేమిటి నీకోసం ఉంటారని వెళ్ళిపెడితే. చాప ఇక్కడ ఏవే అంటే ఎవరో వస్తారు కూర్చుంటారు, లేకపోతే నేను వేసింది ఆవిడ పాపం అంతే. దాని మీద వెలకలా దక్షిణముఖం పెట్టేశాడు. మళ్ళీ తిప్పాల్సిన పర్లేదు, ఇంకా తలకే దక్షిణం పెట్టేశాడు ఆయన. మళ్ళీ తిప్పద్దు, ఇంకా దక్షిణముఖం పెట్టేసి హాయిగా పడుకుని శుభ్రంగా ఎలాగా ప్రాణాయామం చేసి వెళ్ళిపోయాడు. భగవద్గీత నిజంగా అర్థమైంది ఆయన ఒక్కడికే నిజం చెప్పాలంటే. ఎందుకంటే భగవద్గీతలోనే చాలా స్పష్టంగా చెప్తాడు, యం యం వాపి స్మరన్ భావం త్యజంతే కళేవరం తం తమే వైతి కౌంతేయ సదా తద్భావ భావితః. మనిషి పోయేటప్పుడు ఏ రకమైన ఆలోచనతో పోతాడో అదే రకమైన జన్మ వెంటనే వస్తుంది. మిగిలిన జన్మలు తర్వాత వస్తాయి. అంతే. కుక్కను పెంచుకుందాం అనుకున్నా అని పోయాడు అనుకో, వీడు కుక్కై పుడతాడు కొడుకింట్లో. ఆ కొడుక్కి తెలియదు వీడే అని. వాడు అస్తమానం దాన్ని కొడుతూ ఉంటాడు. ఎదవ కుక్క అంటాడు. వీడికి తెలుసు వాడు కొడుకు అని. కర్మ అది. పూర్వజన్మ స్మృతి కూడా ఉంటుంది. సొంతిల్లు కట్టుకుందాం అనుకున్నా కట్టుకోలేక ఆయన పోయాడు అనుకో, వీడు పోతాడు, కొడుకు సొంతిల్లు కడతాడు. ఆ ఇంటి దగ్గర వీడి కుక్క కింద ఉంటాడు. వాడు ఊరికి కడతాడు, వీడి కాపలా కాస్తాడు. ఎందుకంటే సొంతిల్లు అని ఏడిచాడు. పోయేవాడికి సొంతిల్లు ఎందుకంటే పని లేక ఏదైతే. అంచేతనే 65 ఏళ్ళు దాటాక ఆ కోరికలన్నీ క్రమంగా తగ్గించుకుంటే ఎప్పుడు ప్రాణం పోయినా ఎక్కడ పోయినా ఆకు పండుటాకు రాలిపోయినట్టుగా రాలిపోతాం. యోగ వాసిష్టం అంతా అదే చెప్పేదనక. వశిష్ఠుడుని రాముడు అడుగుతాడు, జ్ఞాని అయిన వాడు ఎలా పోతాడో అని అడుగుతాడు. జ్ఞాని మరణం ఎలా ఉంటుందని అడుగుతాడు. అంటే ఆయన అంటాడు, పండుటాకు రాలడానికి ఏమన్నా పద్ధతి ఉంటుందా అంటాడు వశిష్ఠుడు. పండుటాకు రాలడానికి ఏమైనా పద్ధతి ఉంటుందా? పండిపోయింది ఆకు, ఇది ఎక్కడో ఒకటి రాలిపోతుంది. అది మురుగు కాలువలో పడవచ్చు, దేవాలయ శిఖరం మీద పడవచ్చు, ఎక్కడైనా పడవచ్చు. ఎక్కడ పడినా దానికి సంబంధం లేనట్టే ఎక్కడ పోయినా ఎప్పుడు పోయినా జ్ఞాని అయిన వాడికి సంబంధం లేదయ్యా. ఆ జ్ఞానాన్ని పొందడమే ముఖ్యం. ఆ జ్ఞానం ఉన్నవాడు కాబట్టి జ్ఞానం ఉన్నంత మాత్రాన్ని ఏమి చేతకాని వాళ్ళ ఉండాలనేది శుభ్రంగా శాపం పెట్టాడు. ఆ జ్ఞానం ఏమిటో తర్వాత చూద్దాం. ఆయనకున్న నిష్ఠ ఏమిటో, ప్రాణాయామం ఏమిటో, జ్ఞానం ఏమిటో, వైరాగ్యం ఏమిటో తర్వాత చూస్తాం. అందుకని నేను అనుభవించింది కదా, నేను నా కొడుకు పోయాడు నేను పోతాను, పెద్ద విషయం కాదు ఇక్కడ.
కానీ నీ కొడుకులు ఉండగానే నీకు ఎంతమంది కొడుకులు ఉన్నా సరే వాళ్ళు ఎవరూ లేని పరిస్థితిలో అందున నువ్వు మనస్సులో ఒక బెంగతో ఉన్నప్పుడు ఆ పుత్రుల కోసమే పలవిస్తూ పోతావు అని కొడుకులు లేని దుర్దశ, ఈయనకి స్వయంగా దుర్దశ, ఆ పైన పలవించడం 3 అక్షరాల అమలు జరిగే. గమనించండి, నేను మొదటి రోజు చెప్పాను తపస్సు అంటే ఏమిటో. మన ఇంట్లోనైనా బయటైనా కార్యాలయంలోనైనా లంచాలకు పాల్పడకుండా మన ఉద్యోగ ధర్మం, మన గృహిణీ ధర్మం, వైద్యుడిగా మన ధర్మం, ఉపాధ్యాయుడిగా మన ధర్మం ఏదుందో అది మనం చేస్తే అది తపస్సు. మనకి శాపానుగ్రహ సామర్థ్యం కూడా వస్తుంది. నేను 30 ఏళ్ళు పిల్లలకి నిజంగా చిత్తశుద్ధిగా పాఠాలు చెప్పింది నిజమైతే నువ్వు పోతావు అనడానికి వాడు పోతాడు 24 గంటల్లో. అది చెప్పాడుగా, చిత్తశుద్ధిగానే చెప్పాడు, జీతం తీసుకొని ఉన్నారు. అలాగే ఇప్పుడు బదిలీలు జరుగుతుంటే చూడండి అమ్మా, జరుగుతోంది. ఉపాధ్యాయుల్ని రథం మీద మోస్తున్నారు పిల్లలు, రథంతో తీసుకెడుతున్నారు జగన్నాథ రథయాత్రలాగా. అసలు కొంతమందిని బదిలీ చేయడానికి పిల్లలు అంగీకరించట్లేదు. స్కూల్ దగ్గర గొడవ చేస్తున్నారు, ఆయన ఉండాలి. అది వాళ్లే కదండి ఉపాధ్యాయులు అంటే, వాళ్లే ఉపాధ్యాయులు. మా ఊరి నుంచి వెళ్ళడానికి వీళ్ళు తెలంగాణలో అయితే ఒక బడిలో 3 ఉండేవారట. ఒక ఉపాధ్యాయుడు వచ్చి ఆ 3 సంఖ్యని 52 చేశాడు. ఏడాదిలో 52 చేశాడు. 3 పిల్లలు, 2 ఉపాధ్యాయులు. అక్కడ రెండో వాడిని కూడా ప్రేరేపించి 52 మందిని చేశాడు. క్రమంగా పెరిగి 250 మంది అయ్యారు 5 ఏళ్లలో. ఇప్పుడు అతను వేరే చోటకి బదిలీ చేస్తుంటే విద్యార్థులంతా వచ్చి గొడవ, మాకు 252 మందిని చేసిన వాడు ఈయన దయచేసి తీసుకెళ్ళకండి. అయినా ఆయన ఏమన్నా అంటే ధర్మం ప్రకారం నేను పెడుతున్నారా, ప్రభుత్వం చెప్పినట్టుగా వినాలి అని అక్కడికి వెళ్ళిపోతే విచిత్రం ఏంటంటే ఈ 250 మందిలో 150 మంది టీసీలు ఇచ్చుకుని అక్కడికి వెళ్ళిపోయారు. ఆయన ఉన్న చోట మేము ఉంటాం. మరి ఆ ఉపాధ్యాయుడు విశ్వనాథ దత్తు లాంటి వాడు కాదా? ఆ ఉపాధ్యాయుడు భగవద్గీత ప్రవచించిన కృష్ణ పరమాత్మ లాంటి వాడు కాదా? మనం అలా ఉండలేమా? లక్షల జీతాలు వస్తున్నా సరే ఇంకా చేతులు ఎందుకు చెబుతారండి? చిన్న కాగితం పక్కకి నడిపించడానికే ఏ అంటారు. ఇక్కడ అంతా గుళ్ళల్లో గడుతున్న వాళ్ళమే, అంతా యజ్ఞయాగాదులు చేస్తున్న వాళ్ళమే, బూడిద నెత్తి నిండా పూసుకుంటున్న వాళ్ళమే. ఈ లంచగొండితనం పోదేమిటండి దేశంలో? మన పని మనం చేయడానికి డబ్బులు అడగాలా? మనకి జీతం ఇస్తూ ఉండగా నువ్వు ఏమైనా అడుక్కు తింటున్నావా? ఈవేళ జీతాలు ఏమన్నా 10,000 20,000 శుభ్రంగా ₹1,00,000 పైన ఉంది ప్రతి వాళ్ళకి జీతం. ఇక్కడ భీమవరంలో బతకడానికి 1,25,000 సరిపోవా? ఊరికే ఎవడ చేస్తాడో ఊరికే చేయడం ఏంటి? జీతం ఇచ్చారుగా. ఇటువంటి వాళ్ళకి నరకం ఖాయం. నాకేం మొహమాటం లేదు చెప్పడానికి, భగవద్గీతే ప్రమాణం. వెళ్ళేటప్పుడు చింత అదైతే ఇంకో మాట చెప్పాడు కృష్ణుడు, అంత్యకాలేతు మామేవ స్మరన్ ముక్త్వా కళేబరం ప్రయాతి సమద్భావం యాతి నాశ్చిత్ర సంశయక. అర్జున, ఒక్క మాట అనుమానం లేకుండా చెబుతున్నా, అదే అంత్యకాలంలో ఎవరు నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః అని ఏదో ఒక భగవన్నామం మీద మాత్రమే దృష్టి పెట్టి వెళ్ళిపోతారో వాళ్ళు ఖచ్చితంగా నా లోకంలోనే ప్రశాంతంగా ఉంటారయ్యా అన్నాడు. ఎందుకంటే ఆ చివరి క్షణం అంత గొప్పది, చివరి చూపు అంత ప్రత్యేకమైంది. కానీ దశరథులకు ఆ యోగం లేదు. మహారాజు అయితే అవుగాక యోగం లేదు. కొడుకు లేని దర్దశలో విపద్దశలో మునిగాడు.